హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బొంబాయి రవ్వతో వడలు ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మన ఇంట్లో ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు 10-15 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇలా చేసిన వడలు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా సింపుల్గా టేస్టీగా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. అంటే గోధుమ రవ్వను వేసుకుని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుని గ్యాస్ పై ప్యాన్ పెట్టి 1.5 కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు ఫుల్గా వేసుకుని మరొక కప్పు 1/2 కప్పు అంటే కొంచెం తక్కువగా 1.5 కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని ఈ వాటర్ని బాగా వేడి చేసుకోవాలి. ఇలా నీళ్ళు మరగడం స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గోధుమ రవ్వను వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా 2 నిమిషాలు అవ్వేసరికి రవ్వ దగ్గర పడుతూ ఉంటుంది. అలాగే ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ ముద్దలా అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారాక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని 2-3 నిమిషాల వరకు పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా 3 నిమిషాలు కలిపేసరికి పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇలాంటప్పుడు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అలాగే మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ఏ కప్తో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు వరకు పెరుగును కూడా వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది కలిసాక చేతికి ఆయిల్ని కానీ లేదా వాటర్ని కానీ తడి చేసుకుంటూ కొంచెంగా పిండిని తీసుకుని ఇక్కడ చూపించే విధంగా వడల్లా చేసుకోవాలి. ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వడల్లా చేసుకోవాలి. ఇలా పిండిని మొత్తం వడల్లా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వడలు వేసాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి అప్పుడు అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ వడలు త్వరగా కలర్ మారిపోతాయి. అలాగే లోపల పిండి కింద ఉండిపోతుంది. అందుకని అలా కాకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసుకుని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే వడలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, బొంబాయి రవ్వతో వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా చేసుకున్న వడలు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.